తమిళనాడు రాజకీయాలు సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ఇవాళ మంత్రివర్గాన్ని విస్తరించింది. తాజా విస్తరణలో భాగంగా మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. వీరిలో టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలుండగా మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఐఓఎంఎల్, వీసీకే పార్టీలు ఈ విడత కేబినెట్ విస్తరణలో భాగం కాలేదు. ఇవాళ జరిగిన కేబినెట్ విస్తరణ తమిళనాడు రాజకీయాలు ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. 59 ఏళ్ల తర్వాత తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ కేబినెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో చివరిసారిగా కాంగ్రెస్ తరపున ఎం భక్తవత్సలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1967లో జరిగిన చారిత్రాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో సిఎన్ అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే చేతిలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకేకు స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అప్పటి వరకు డీఎంకేతో ఉన్న బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ పార్టీ విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, తిరుపి విశ్వనాథ్ మంత్రులుగా చేరడం ద్వారా 6 దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా అదే రోజు 9 మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నిబంధనల ప్రకారం అసెంబ్లీ మొత్తం స్థానాల్లో 15% మించకుండా గరిష్టంగా 35 మందిని కేబినెట్ లోకి తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చేరబోయే 23 మందితో కలిపి విజయ్ కేబినెట్ లో మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరుకుంటుంది. మిగిలిన 3 స్థానాలను భవిష్యత్తులో వీసీకే, ఐఓఎంఎల్ వంటి మిత్రపక్షాల కోసం కేటాయించే అవకాశం ఉంటుంది. మరోవైపు తమిళనాడులో రాష్ట్ర గీతం వివాదం ఆగడం లేదు. విజయ్ మంత్రివర్గ విస్తరణలో అదే సీన్ రిపీట్ అయ్యింది. తమిళ రాష్ట్ర గీతం 3వ స్థానానికి పరిమితమైన వందే మాతరంతో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం ప్రారంభం రోజే అభ్యంతరం వ్యక్తం చేశాయి వీసీకే, వామపక్షాలు. సీఎం విజయ్ ప్రమాణం చేసిన నాటి నుంచి ఈ వివాదం మొదలైంది.